హాయ్ హలో వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ టాలీవుడ్ బ్రదర్స్ రామ్ లక్ష్మణ్. రీసెంట్గా సరైనోడు మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి ఈ ఫైట్ మాస్టర్స్ ఇద్దరు బోల్డెన్ విషయాలు మనతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి వారి మాటల్లోనే వారికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సో మిమ్మల్ని చూస్తే నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇదే కన్ఫ్యూజన్ చాలా మంది కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. చాలా అంటే కవల పిల్లలు అన్నారు కానీ మరీ ఇంత దగ్గర పోలికలు ఉన్నాయి. సో ఐ థింక్ మీరు రామ్ గారు, మీరు లక్ష్మణ్ గారు కదా. సో నేను కన్ఫ్యూజ్ కాలేదైతే. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం డిస్టిక్ చీరాల పక్కన చిన్న గ్రామం నందిగుంటపాలెం, చిన్న విలేజ్, చిన్న ఫూర్ విలేజ్. సో ఎలా మరి అక్కడ ఆ చిన్న విలేజ్ నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం ఎలా జరిగింది? ఎలా మొదటి అడుగు ఎక్కడ పడింది? ఊర్లో నుంచి బాగా ఊర్లో ఒక బణరాలి ఆడుతుంటే అది ఊర్లో లేపేసాం. ఊర్లో కొంచెం ఫేమస్ అయ్యాం. అయిన కాడ నుంచి ఊర్ల నుంచి బయటికి వెళ్దాం అనే థాట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గోల్ బయటికి వెళ్ళడానికి కారణం కూడా ప్యాంట్ వేసుకోవాలనేది ఫస్ట్ గోల్. ఓకే, చాలా డిఫరెంట్ కోరిక. ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళలేదు నేను అలాగా. ఓకే, అక్కడ విలేజ్ పనులు చేస్తున్నప్పుడు మనం ప్యాంట్ వేసడానికి వస్తుంది కాబట్టి ఈ రోజు ప్యాంట్ వేసుకుంటున్నారే బయటికి వెళ్ళి చేసుకోవచ్చు అనే ఫస్ట్ థాట్ అయింది. దాని నుంచి అన్వేషణ స్టార్ట్ అయింది. బయటికి ఎట్లా వెళ్ళాలి, ఏం పని చేయొచ్చు. కొంచెం చదువు లేదు, స్కూల్కి వెళ్ళలేదు, దాని గురించి మనకి జాబ్స్ అయ్యే పెద్ద అవకాశం లేదు అన్నప్పుడు మా నాన్నగారు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు ఫ్రెండ్ ఆయన. ఓకే, మన ఫాదర్ థాట్ వచ్చి ఇట్లా సినిమాలోకి తీసుకెళ్ళొచ్చు అని మా గురువు గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్తాం. అప్పుడు కొంచెం మేము కరచాదన ఊర్లో కరచాము, విలేజ్లో ఉంటుంది కదా, పెళ్ళిళ్ళకి కొంచెం ఫంక్షన్స్ గిట్ట కర్రలు తిప్పుతాం కదా, అట్లా చేసేవాళ్ళం. అట్లా తిప్పాము. విలేజ్లోనే ఒక టౌన్ నుంచి ఒక అతను తెచ్చుకొని కరాటీ కొంచెం లైట్గా నేర్చుకొని కొంచెం ఏదో తెలియదు, ఏదో అంటే ఫస్ట్ నుంచి కూడా ఊర్లో వాళ్ళు అందరికంటే ఏదో డిఫరెంట్ చేయాలి అనేది అక్కడ థాట్. ఫస్ట్ అది ఊర్లో హీరోగా ఉండాలనేది. వాళ్ళు ఎవరు చేయాలి మనం చేయాలి. దానివల్లనే ఇది స్టేజ్ రావడానికి కారణం థాట్. ఇప్పుడు హీరోల్ని ఓ పెద్ద రేంజ్ కి తీసుకెళ్లే ఫైట్ మాస్టర్స్ గా మీరు ఈ రోజు బిల్డ్ అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ ఫాదర్ గురించి, మీ మదర్ గురించి చెప్పండి. మా ఫాదరు ఆయన కూడా నాటకం ఆర్టిస్టు, నాటకాలంటే మంచి పిచ్చి ఆయనకి. మా అమ్మగారు ఆవిడ ఇంట్లో పొలం పనులు చేసుకుంటారు. మేము 5 ఫ్యామిలీ. ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత అక్క, లాస్ట్ మేము. ఓకే, సో చిన్నవాళ్ళు కదా మీ పైన కన్సర్న్. పైగా ట్విన్స్ మీరు, డబుల్ అందరు అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు బాగా మమ్మల్ని పెంచారు. వాళ్ళందరూ ప్రేమ చూపించిన వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చినట్లు అనిపించింది. అదే, మేము మెడ్రాస్ ఉన్నప్పుడు వాళ్ళందరూ బాగా కష్టపడి మాకు డబ్బులు పంపేవాళ్ళు. సో ఫస్ట్ టైం మీ పేర్లు ఫైట్ మాస్టర్స్ గా, మీరు అంతకుముందు ఎంతో స్ట్రగుల్ చేసి ఉంటారు. ఆయన దగ్గర వర్క్ చేసినప్పటికీ స్టిల్ స్ట్రగుల్ చేసి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుని ఒక స్టేజ్, ఒక ఫిలిం రిలీజ్ అయింది. ఫైట్ మాస్టర్స్ గా మీ ఇద్దరు పేర్లు పడ్డాయి, రామ్ లక్ష్మణ్ అని. ఆ ఫస్ట్ టైటిల్ మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచి ఆనందం అనిపించింది. అంటే మంచి ఆనందం. ఫస్ట్ మాకు అమ్మాన్న ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఫస్ట్ పేరు టైటిల్ వచ్చింది. తర్వాత ఈడియట్, అమ్మాన్న తమిళ అమ్మాయి, 3 సినిమాలు కంటిన్యూషన్గా ఇట్టు. మాకు పూరి జగన్నాథ్ గారు ఫైట్ మాస్టర్ కెరీర్ని మమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి అలా మూవ్ చేశాడు. అక్కడ నుంచి అలా అనుకో ఆర్య, నంది అవార్డ్స్, ఆంధ్రుడు, నేను ఇంత ఇట్లా 5 నంది అవార్డ్స్ అలా కంటిన్యూగా రావటం. అలా పెద్ద కొంచెం సినిమాలు చేసుకుంటే పెద్ద హీరోల దగ్గరికి అలా మా జీవితం. ఇప్పుడు ఏంటంటే మేము సినిమా ఇండస్ట్రీ మేము చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్, హీరోస్కి. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చి అన్నీ నేర్చుకున్నాం. మాట్లాడటం తెలీదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా క్లారిటీగా మాట్లాడేవాళ్ళం కాదు. వీటన్నిటిని మమ్మల్ని వరాయించిన ప్రొడ్యూసర్స్కి, కళామతలకి మేము. హీరోకి తగ్గట్టుగా ఫైట్ డిజైన్ చేస్తారా? అంటే ఫస్ట్ నుంచి మీరు ఎలా ఆ ఫైట్ ని కంపోజ్ చేయాలి అంటే స్టోరీ కూడా మీరు వినటం జరుగుతుంది. స్టోరీ 1కి 10 మాటలు వింటాము. మ్యాక్సిమం హీరో కంటే కూడా కథకు తగ్గట్టుగానే కంపోజ్ చేస్తాం. కథలో కంటెంట్, హీరో ఏంటి, ఏ క్యారెక్టరేషన్, ఆ ఫైట్ ఏం డిమాండ్ చేస్తుంది, అక్కడ ఎమోషనల్ ఏంటి, కథ ఏంటి అని కొంచెం ఎమోషనల్ బ్యాక్డ్రాప్ నుంచి మాకు ఎక్కువగా కొంచెం సెంటిమెంటల్గా ఇన్నర్ ఫీల్ అది ఉంటుంది. ఆ ఎమోషనల్ బాగా ఎక్కువగా మేము క్యాచ్ చేయడం వల్ల ఇప్పుడు రన్ త్రూ అవడానికి కారణం అది. ఇప్పుడు నేను కొత్త హీరో చేస్తున్నాం అంటే ఇంతకుముందు ఆయన సినిమాలన్నీ చూస్తాం, ఇంతకుముందు ఎలా చేశారు, ఎలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది, ఆయన ఫ్యాన్స్ ఎలా ఫాలో అవుతున్నారని. దాంట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి ఇంకా కొత్త ట్రై చేస్తాను ప్రయత్నం. బాలీబాబు అంటే ఆయన మెచ్యూరిటీ హీరో, అవును, అలా ఆయన స్టైల్ ఏం చేయాలి, అల్లు అర్జున్ అంటే ఏం స్టైల్, ఒక పవన్ స్టార్ అంటే ఏ స్టైల్, ఇట్లా ఒక బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కొంచెం వాళ్ళు బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఫ్యాన్స్ మనసులో పెట్టుకొని
సో యంగ్ జనరేషన్ తో చేశారు, మీరు ఓల్డ్ జనరేషన్ తో కూడా వర్క్ చేశారు. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాన్స్ ని మీరు సాటిస్ఫై చేశారు. సో వాళ్ళ సైడ్ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది మాకు. లెజెండ్ ఇంటర్వ్యూలు బ్లాంక్ చూసి చాలా ఫోన్స్ వచ్చినాయి. అంటే ఒక మెచ్యూరిటీ హీరో ఫస్ట్ సెకండ్ హాఫ్లో పెద్ద క్యారెక్టర్ రివీల్ అవుతాను. అవును, ఆ క్యారెక్టర్ తోటి ఆ ఫైట్ ఎమోషనల్స్గా కొంచెం బాగా చాలా ఫ్యాన్స్ అంతా బాలయ్య గారి ఫ్యాన్స్ అంతా ఫోన్లు చేసి చెప్పడం వలన చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా అంటే అలాగే రేసుగుర్రంలో బన్నీ మేము అంతకుముందు స్టార్టింగ్లో బన్నీ ఆర్య చేసాం, కొంచెం సినిమాలు చేసాం, ఆర్య 2 చేసాం. కానీ ఇంకా కొంచెం మెచ్యూరిటీ లాగా రేసుగుర్రం సినిమాలు ఇంటర్వ్యూలలో కొంచెం కథ డిమాండ్ చేసింది. కథ డిమాండ్ చేసి కొంచెం హీరోని మాస్ కరెక్ట్ చేశాను బాగా. క్లాస్ నుంచి మాస్ కి బన్నీ కరెక్ట్ చేసింది బాగా చేసింది. ఇప్పుడు సరైన నోడ్లో టోటల్ హీరోగా ఎలాగా చేంజ్ అయ్యారు మీరు? మేము ఫైట్ మాస్ అవ్వకముందే హీరోలు అవుదాం అనుకున్నాం. ఓకే, తర్వాత ఫైట్ మాస్ స్టార్ట్ వచ్చింది. చెన్నైలో ఎక్కువగా మేము ఒక 15 years ఆడ ఉన్నప్పుడు ఏంటంటే చెన్నై బాడాలంటే వాళ్ళు స్టోరీ రాసేసుకొని పార్థిపన్, రాజకిరణ్, వీళ్ళు భాగ్యరాజు వీళ్ళంతా వాళ్ళు స్టోరీ రాసుకొని తమిళ నెగిటివ్ దగ్గర వాళ్ళు యాక్ట్ చేయటం. ఓకే, అలా మేము తమిళ్లో ఉన్నందువల్ల ఎందుకు మనం యాక్ట్ చేయకూడదు, టిన్స్గా ఉన్న డిఫరెంట్ అందరూ బాగుంటుంది ఇన్ చేసి ఇద్దరు నడుస్తుంటే అందరు లుక్ అందరూ మమ్మల్ని బుల్లెట్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. అందరూ ఆగినప్పుడు అందరు లుక్ చూసేవాళ్ళు, ఏదో మనలో ఏదో సంథింగ్ ఉందనే ఫీల్ అనిపించి మేము తమిళ్లోనే ఒక కుర్రోడు చేత స్టోరీ రాపించి కలియుగ రామలక్ష్మణ్ మేమే హీరోలు యాక్ట్ చేయాలని స్టార్ట్ చేసి అక్కడక్కడ ఎక్కువ అవకాశం కుదరలేదు. ఆ తర్వాత సెకండ్ యాక్షన్ నెంబర్ 1 సబ్జెక్ట్ని మేము సాగర్ గారు డైరెక్షన్లో మేము యాక్షన్ నెంబర్ 1 సినిమా ఫస్ట్ యాక్ట్ చేసాం. సో ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు తెరపైన చూసుకున్నప్పుడు యాజ్ ఏ హీరో? ఎందుకంటే మీరు ఫస్ట్ హీరోలు అవుదామని అనుకున్నారు అని అంటున్నారు. ఫస్ట్ ఆర్టిస్ట్లో అవుదాం అనుకున్నాము, తర్వాత ఫైట్ చూసి అది కుదరదనుకొని దాన్ని బుక్స్ మూసేసి తర్వాత ఫైట్ మాస్టర్ అయ్యి ఫైట్ మాస్టర్ చేస్తుండగా మధ్యలో ఆపరేషన్ వచ్చింది, హీరో అవుదామని అవకాశం వచ్చింది. ఓకే ఓకే, ఫైట్ మాస్టర్ చేస్తూ హీరోగా చేస్తూ అలా చేసుకొచ్చాం. అప్పుడు మామూలుగా ఆనందం కాదనమాట. చాలా అంటే మామూలుగా సినిమా ఓపెనింగ్ అప్పుడు మా ఇద్దరిలో నవ్వు లేదు, అంటే బ్యాంగ్ అయిపోతారు, అలా అయిపోయాం. అంటే ఆనందం పీక్ అయిపోతే టక్ అయిపోతారు, ఫ్రీజ్ అయిపోయినట్టు. నవ్వు అంటే ఆనందం ఉండాలి కదా, ఆనందం లేదు, ఫ్రీజ్ అయ్యాం. డల్లుగా అందరూ అంటే మే హీరోలు ఈ కోరిక ఏంటి, ఇది నిజంగా జరుగుతుంది ఏంటి, ఇది కళా నిజం అనేది పూజకు టెంకాయ కొట్టేసి హీరోలు మా ముందు అలా క్లాస్ కొట్టంగానే చిన్న అలా డ్రీమ్. తర్వాత ఇంకో డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ హీరో అంటే సెట్కి వెళ్ళక ముందు ఒక హీరోయిన్ తీసుకొచ్చి డైరెక్టర్ సాగర్ గారు అని ఉన్నారు, గురువు గారు. హీరోయిన్ తీసుకొచ్చి మా పక్క నుంచోబెట్టి అమ్మాయి అంటే నీకు జోడి కరెక్ట్గా ఉండదు లేదు, హైట్ కదా నుంచోబెట్టినప్పుడు ఒక ఇది కళా నిజం అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏంటమ్మా అంటే ఒక కోరిక పుట్టడం అనేది చాలా ఈజీ, దాన్ని అమల్లో తీసుకురావాలంటే చాలా కష్టమైన విశేషం. కోరుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కానీ దాన్ని అమలు పరచడం అనేది హీరోలుగా వచ్చినప్పుడు ఒక స్టేజ్కి ఫిక్ వెళ్ళిపోయింది అనమాట. అంటే ఆ స్టేజ్ ఒక హీరోలకి మేము చేసి ఉండకుండా ఉంటే అది మిగిలిపోయి ఉంటే ఏమయ్యేదో అనిపించేది. అంటే ఒక బాంబు బ్యాస్ట్ భగవంతుడు దానిలో నుంచి మీకు అంత సీన్ లేదని మాకే తెలియపరిచింది అంట హీరోస్గా. 4 సినిమాలు చేసిన తర్వాత ఇది మేము కరెక్ట్ కాదు, ఏదో ఆశ కోరుకున్న భగవంతుడు ఏదో పిల్లలు ఆశపడని 2 సినిమా ఇచ్చాడు కానీ ఇది మేము కరెక్ట్ కాదు అనేది మా అంతరాత్మ తెలిసింది. బయట వాళ్ళు చెబితే మీరు అంత సీన్ లేదంటే ఒప్పుకోవడం కాదు అనుకో, మాకు తెలిసిన వల్ల మేము మాకు క్లారిటీ వచ్చింది. మా ఆంధ్రప్రదేశ్ మనుషులకి ఇబ్బంది పెట్టవద్దులే మన యాక్టింగ్ చూసి జనం. జనరల్ గా బ్రదర్స్ కి ఏదో ఒక సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న క్లాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మీకు అలాంటివి ఏమన్నా ఎదురయ్యాయా? వస్తాయి కూడా చిన్న చిన్నవి వస్తుంటాయి. వచ్చినా కానీ మేము ఏంటంటే ఈ మెడిటేషన్ ధ్యానం దీంట్లో చేస్తున్నందుకు వచ్చి ఇదంతా కూడా 3 రోజులు ఉండి ముచ్చటే కదా ఈ ప్రపంచం. దీనికోసం కొట్టుకొని నాది నీది బెదర్ ఆశపడ్డా ఓకే, నేను ఆశపడ్డాను ఓకే, ఇట్లా సాక్రిఫైస్ చేసుకోవడం చాలా ఈజీగా లైఫ్ అనేది చాలా ఈజీ. లైఫ్ ఈజీ తీసుకోవాలి, దీన్ని కొంచెం పెద్దగా టైట్ చూసుకొని నేను నాకంటాడు అనేది అనుకుంటే కొంచెం మనకి ఈగోల్స్ వస్తాయి అన్నమాట. ట్విన్స్ అయినప్పటికీ కూడా ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే యాంగిల్ వేరు ఉంటుంది, ఒక సీన్ మీరు చూసే ఒక యాంగిల్. సో మీ ఇద్దరి మధ్యలో అలా ఎప్పుడైనా అంటే ఈ ఫైట్ ఇలా చేస్తే బాగుండేది, ఈ ఫైట్ ఇలా చేస్తే బాగుంటుంది, మాట్లాడకుండా నేను చెప్పిన యాంగిల్ చేయలేదండి, అలకుండా ఉండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఫైటర్స్ అంటే మేము అలా కొంచెం ఆ ఘర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏదైనా సినిమా కోసమేగా. ఇప్పుడు సరైనోడు ఉంది, సరైనోళ్ళ క్లైమాక్స్ లో ఇట్లాగా కొడతాం. ఇది
ఇట్లాంటి ఒక డిప్రయోగం 10 రకాలు ఆలోచించాను. ఆలోచించాను అనమాట. ఆ క్లైమాక్స్ లో కొట్టేదానికి ఇప్పుడు మేము ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు. చూడు డ్రమ్స్ దానిలో అందరు క్లాస్ వచ్చింది అనమాట. అందరు షూట్ చేసి చూడడానికి కొత్తగా ఉన్నా, డైరెక్టర్ భలే ఉంది అన్నారు, అందరు షూట్ చేసాం, సూపర్ మంచి క్లాస్ అయింది. అట్లాగా ఇంకా డిఫరెంట్గా ఏమైనా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అన్న డ్రీమ్ ఏదైనా ఉందా మీకు? మాకు డ్రీమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్య బాబు గారిది గౌతమ్ పుత్ర శాతకర్ణ అనే సినిమా ఒకటి కిష్ గారిది వచ్చింది. టోటల్ గా డిఫరెంట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇప్పుడు మేము అనుకోకుండానే డిఫరెంట్ చేయాల్సి వచ్చింది. తీరాలి కంటెంట్ అలాంటిది అనమాట. దాని గురించి బాగా హోంవర్క్ చేసి 1 వీక్ షూటింగ్ కూడా మా క్యాన్సిల్ చేసేసుకొని మేము వెళ్తున్నాము, మొరాక్కో వెళ్తున్నాము. ఓకే. దాని గురించి ఎక్కువగా హోంవర్క్ చేసి అలాంటి సినిమాలు సాయా ఎన్ని చూసి సీజీ వర్క్, అది కొంచెం హెవీ వర్క్ అనమాట. మాకు నుంచి కొద్దిగా అప్డేట్ గా అవుతాయి సిచ్యు వర్క్. ఈ రౌండ్ లో చాలా అంటే మీకు సంబంధించిన బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ రౌండ్ క్రేజీ రౌండ్ కి వెళ్తున్నాం. ఈ రౌండ్ ఇంత ఫన్నీగా ఉందంటే క్రేజీ రౌండ్ ఇంకెంత ఫన్నీగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం క్రేజీ రౌండ్లోకి ఎంటర్ అయ్యాం. క్రేజీ రౌండ్ అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు, అంతే హానెస్ట్గా మాకు ఆన్సర్స్ చెప్పాలి. ఎంత హానెస్ట్గా అంటే పక్కా హానెస్ట్గా ఉంటుంది, తిరుగు ఉండదు అనమాట. ఎందుకంటే దాన్ని నమ్ముకొని వస్తున్నాం. ఇప్పుడు హానెస్ట్ నమ్ముకొని వస్తున్నాం కాబట్టి లైక్ ఎలా అంటే మీరు చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి అడుగుతాను నేను. మీరు చిన్నప్పుడు చేసిన బాగా గుర్తుండిపోయిన చిలిపి పని ఏదన్నా ఉందా? పైగా మీ ఇద్దరు ట్విన్స్, మీకు అది అడ్వాంటేజ్. బాగా బోల్డ్ చేసి సింగిల్ గా చేసిందా ఇద్దరు చేసిందా? ఇద్దరు చేసింది చెప్పండి. సింగిల్ గా చేసింది. సింగిల్ గా చేసిన బట్టి నాకు కూడా బాగా గుర్తు. చాలా చిన్న వాళ్ళం అమ్మ. మా విలేజ్లో ఏంటంటే దోసకాయల బళ్ళు వస్తాయి. సీజన్ దోసకాయలు వేసుకొచ్చి మా ఒడ్లు ఇచ్చే పంటే వాళ్ళు దోసకాయలు ఇస్తారు. ఓకే. అట్లాంటి సమయంలో మా ఊర్లోకి వస్తా ఉంటే బురదలో బండి దిగబడిపోయింది. అప్పుడు పిల్లలందరినీ ఆ బండి అతను పిలిచాడు. అంటే బండిలో తోద్దుకొని బండి మూవ్ అవ్వాలని పిలిచినప్పుడు మేమందరం తోసేసాము. బండి బయటకు వచ్చిందమ్మా. ఆ పిల్లలందరికీ మనిషికి ఒక దోసకాయ ఇచ్చాడు. ఇచ్చినామంటే అప్పుడు మనకి దోసకాయ ఇచ్చినప్పుడు నాకు దోసకాయ ఇచ్చాడు. ఒక ఆలోచన వచ్చింది, ఇది దోసకాయ తీపిగానే ఉంది, ఇది చేదుగా ఉందంటే ఇంకోటి ఇస్తాడని ఒక చిన్న ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. టక్కన ఆ దోసకాయ కొద్దిగా తినేసి, సార్ ఇది చేదుగా ఉందండి ఇంకోటి అన్న. వాడు కరెక్ట్గా ఉండి వాళ్ళు తెలుసు కదా, వాళ్ళకి తెలుసు బండిలోకి ఏది కరెక్ట్ తెలుసు. ఓ అలాగా అని చెప్పి నీ చేతిలో ఉండే ఇయ్యి అని చెప్పి ఇంకో దోసకాయ ఇచ్చాడు. ఆ ఇచ్చింది చేదయిందమ్మా, కావాలని ఇచ్చాడు. అదే కావాలని. అప్పుడు చాలా బాధపడ్డమాట. చిన్న వయసులోనే నాకు మనసు కరిగిందమ్మా. అంటే తప్పు చేస్తే మనకు వచ్చే పనిష్మెంట్ ఇది కదా, వెంటనే భగవంతుడు అక్కడ నుంచి తప్పు చేయకూడదు, ఇటు అబద్ధం ఆడకూడదు అనేది చాలా చిన్న వయసులో నాకు ఈ రోజు కూడా పక్కన గుర్తొచ్చే విషయం అది. మేము బాగా చిన్నప్పుడు మాకు గుర్తున్నప్పుడు ఆ సినిమాలో ట్యాక్స్ థియేటర్ ఉండేది కదా. ట్యాక్స్ థియేటర్ అంటే అది ₹1 పావలా ఉండేది టికెట్. అప్పుడు ఇప్పుడు మేము ఎత్తుకుండేవాళ్ళమి. టికెట్ కొనడానికి తక్కువ, కొనకుండా ఉండడానికి ఎక్కువ అన్నట్టు ఉండదు. మా అమ్మను మా నాయన పక్కింటి ఆవిడ కలిసి మా ఇద్దరు ఎత్తుకొని ముసిగేసేవాళ్ళు. టికెట్ లేదు చిన్నపిల్లల అమ్మని తీసుకెళ్తాడు. మాకు బాగా ఒక ఉండదు తెలుస్తుంటది, టెన్షన్ పడుతుండ లోపల. అంత ఎత్తులా దూడపోతలా టికెట్ లాంటి వెళ్తాడు. లేదా చిన్నపిల్లలు అయ్యా మా వాళ్ళు దాటినప్పుడు టక్కన దూకేసిపోయి ఆడుకొచ్చిన వాళ్ళు. మేము చిన్నపిల్లడు ఆడుకుంటూ వెళ్తున్నప్పుడు వాడు గబక్క చిన్నపిల్లడు ఒక పావల వదిలేశాడు. వాడు ఎలాగ నేను ముందు తీసేసుకున్నా. అప్పుడు పావల 5 పైసలు చిన్నప్పుడు అంటారు కదా. వెళ్ళేటప్పటికి వాడికి పోయింది తిడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చింది. నేను పక్కనే ఉన్నాను, ఈ పిల్లలు తీసారని ఒక తిట్టు తిడుతుంది. అట్లా ఇట్లా తిట్టలేక తిట్టు చూడలేక ఏడ్చి ఇస్త్రీ పడేసి వెళ్ళిపోయారు అన్నమాట. అంటే ఏడ్చి ఈ దొంగతనానికి ఇంత దొంగతనం చేస్తే ఇంత తిడతారా, ఇట్లా ఉంటుందా అని చెప్పి ఇస్త్రీ పడి ఏడిస్తే వాళ్ళకి ఇస్త్రీ పావలా పడేసి వెళ్ళిపోయారు అనమాట. చిన్నప్పుడు నాకు గుర్తు ఏంటంటే జ్వరం వచ్చేది నాకు ఎక్కువగా. లాస్ట్ వన్ ఎందుకు నాకు అప్పుడప్పుడు జ్వరం వచ్చేది. జ్వరం తగ్గిపోయిందంటే మళ్ళీ పని పిలుతారని చెప్పి జ్వరం వచ్చినట్టుగా పొనుకొని యాక్ట్ చేసేవాడిని. నాకు ఏడిగా ఉంది చూడండి, జ్వరం వచ్చి చూడండి, జ్వరం ఉండేది కాదు. అట్లా కొంచెం చాలా ఎగ్గొట్టేవాడిని పని. ఈ క్రేజీ రౌండ్ కూడా మీరు బోల్డ్ క్రేజీ విషయాలు మాతో పంచుకున్నారు. నెక్స్ట్ కొంచెం మీ జనరల్ నాలెడ్జ్ కి పదును పెడదాం. పీకే మూవీ హీరో ఎవరు?
ఇట్లాంటి క్వశ్చన్ ఆప్షన్స్ చెప్పాలా? అవసరం లేదు, ఇది తెలుసు అమెరికా అనేది, అది తెలుసు. ఎంత ఈజీ క్వశ్చన్ అడుగుతుంటే నీకేముంది మాకు? ఫస్ట్ అలానే ఉంటదండి. అలాగా? First ఓకే, అలా ఓకే, tune చేస్తాం. అమెరికన్, మీలో ఓకే. ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేయడానికి మరి ఇలానే ఓకే, ఉంటుంది. అమెరికన్, గుడ్. ఓకే. అండ్ దబాంగ్ సినిమాలో హీరోయిన్ పేరు? పేరు అనేది పెద్దగా నాలుగు తిరగదు, ఒక అమ్మాయి గుర్తు చూపించమని చూపిస్తాం కావాలంటే. ఎందుకంటే పేర్లు మాకు పెద్దగా డిబైట్స్ మరి అమీర్ ఖాన్ పేరు అయితే గుర్తు పెట్టుకున్నారు. హీరో కదా, హీరో కదా, హీరోయిన్ పేరు చదివేది. ఓకే, ఆప్షన్స్ ఇస్తాను, 2 ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. సోనాక్షి సిన్హా అండ్ కరీనా కపూర్. సోనాక్షి సిన్హా. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు? ఆవిడ జై బోలో తెలంగాణ మూవీలో కూడా యాక్ట్ చేశారు యాక్చువల్గా ఆవిడ. అండ్ ఆవిడ టీవీ సైడ్, మన మీడియా సైడ్ నుంచే ఇప్పుడు ఆ పోస్ట్కి వెళ్ళారు. ఆప్షన్ 1 స్మృతి ఇరానీ, ఆప్షన్ 2 సోనియా గాంధీ. స్మృతి ఇరానీ. 63వ జాతీయ అవార్డుల పురస్కారం జరిగింది. తెలుగు సినిమా ఎంపిక అయింది. ఆ తెలుగు సినిమా పేరు? ప్రెస్టీజియస్ మూవీ, మన టాలీవుడ్ని అంటే ఒక ప్రైడ్, దేశం గర్వించదగ్గ సినిమా. ఆ సినిమా బాహుబలి. ఎస్, మీ క్లాప్స్ అన్నీ చెప్పేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దానవీర సూరకర్ణ ఈ మూవీ ఉంది కదా, ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ ఎవరు? పెద్ద ఎన్టీఆర్ గారు. మీరు మళ్ళీ చెప్పేశారు. ఓకే, సో ఈ రౌండ్ కూడా మీరు బాగా ఆడేశారు, మంచి పాయింట్స్ తెచ్చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ర్యాపిడ్ ఫైర్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. ఇందులో ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు వీళ్ళు అన్న పేర్లు ఏం చెప్పకూడదు, మీకు టక్ మనకి కనిపించిన వాళ్ళ పేరు చెప్పేసారు, ఓకేనా? టాలీవుడ్లో బెస్ట్ హీరో? మా ఫేవరెట్ హీరో గాడ్ అనుకున్నాను. గాడ్, వా, బెస్ట్. ఎవరికి అసలు ఇబ్బంది లేని ఆన్సర్, అసలు చాలా ఇంటెలిజెంట్ గా చెప్పారు మీరు. హీరోయిన్, మీకు ఒక డ్రీమ్ గర్ల్ లాంటిది అలా ఎవరైనా ఉన్నారా చిన్నప్పటి నుంచి? హీరోయిన్ చిన్నప్పటి నుంచి అట్లా డ్రీమ్ గర్ల్ అనుష్క. ఓ, జస్ట్ కొంచెం ఆ అమ్మాయి ఫైట్స్, మేము ఫస్ట్ ఫైట్ చేసాము కొంచెం ఫ్రెండ్షిప్గా కొంచెం. అండ్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డైనమిక్ డైరెక్టర్? బెస్ట్ డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి గారు. సూపర్. మీరేం చెప్తారు? మా జీవితాన్ని ప్రసాదించిన పూరి జగన్నాథ్ గారు. నిజం, ఇద్దరు డైనమిక్ డైరెక్టర్స్. ఫేవరెట్ సాంగ్ ఏదైనా? ఇప్పుడు లేటెస్ట్ మీ ఇష్టం. ఫేవరెట్ సాంగ్ అనగానే మీకు వెంటనే హమ్ చేసే సాంగ్? జగమంత కుటుంబం అనే ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. మీరు ఒక ఫైట్ మాస్టర్స్ కదా, మీరు కాకుండా ఇప్పుడున్న మన ఇండస్ట్రీలో మీకు నచ్చిన ఫైట్ మాస్టర్? ఫైట్ మాస్టర్ కొంచెం మాకు నచ్చిన ఫైట్ మాస్టర్ మా గురుగారు రాజు మాస్టర్ గారు. అంటే లేరు ఆయన, ఇప్పుడు లేటెస్ట్ కావాలా? ఎవరైనా మీరు అంటే ట్రెండ్లు మారిపోతూ ఉంటారు. ఒక్కొక్క పీరియడ్లో ఒకప్పుడు కనల్ ఖాన్ మాస్టర్, ఒకప్పుడు మన విజయ్, అవును, ఒకప్పుడు పీటరు, అట్లా అంటే ఒక్కొక్క విజయ్ మాస్టర్ అని పెద్ద ఆయన అంటే దీనికి బెస్ట్ అనేది కానీ అందరు బెస్ట్ అందరిలోంచి మేము అందరిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత సైకిల్ అని అని చాలా మాకు చెన్నైలో నుంచి ఇక్కడ రాకూడదు. 8 months మధ్యలో షూటింగ్ చేయలేము మేము. ఒక 8 నెలలు షూటింగ్ చేయకుండా బ్రేక్ వచ్చేసింది మాకు. సైలెన్స్ కు 40 days మౌనంకి వెళ్ళిపోయాం. నాగార్జున సాగర్ విపాసనలో మౌనంకి వెళ్ళి అక్కడ ఉండి తర్వాత మాకు భిక్షమి గురుజీ గారు అని ఒక ధ్యాన మండల సంస్థ, ఆయన సత్యసాయి ధ్యాన మండలి అని ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్ మాకు గురుగారు బాగా మాకు ఆయన దగ్గర 40 days కోర్స్ చేసి సైలెన్స్ అన్ని కోర్స్ ఫినిష్ చేసి ఈ ధ్యాన మార్గంలో కొంచెం పర్ఫెక్ట్. మేము ఇయర్లీ 10 days మౌనం ఉంటామమ్మా, మాట్లాడుకున్నాం. కోరిక ఏంటంటే సినిమాలో అందరు కాంపిటీషన్ ఎక్కువ, నా సినిమా బాగా ఆడాలి, నా వర్క్ బాగా ఉండాలని ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్, రైటర్స్, డైలాగ్ రైటర్స్ అందరు కాంపిటీషన్లో ఎక్కువగా మాకు ఉంటుంది, వర్క్ ఉంటుంది. అంటే ఈగోస్ ఎక్కువ మాలో పెరిగి ఉంటుంది అనమాట. అలాంటి ఈగోస్ అన్ని ఒక రోజు పండగలా చేసుకొని అందరూ కలిసి పక్కన పెట్టేసి అందరూ బాయ్ ఫ్రెండ్షిప్ ఒకే రకం డ్రెస్ చేసుకొని ఒకే ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యా అనమాట. అది గాడ్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం, చూస్తాం. నెక్స్ట్ కలిసాము, దాసరి గారిని కలిసాము,
కొంతమంది సినిమా సభ్యుల్ని చాలా మంది కలిస్తే చాలా యాక్సెప్ట్ చేసి చాలా ఆనందంగా పడ్డారు. Oh. అంటే గుడ్ థాట్. బట్ చాలా మా పేపర్లో చెప్పాం, కన్న తల్లికి సినిమా తల్లికి మనం ఎంత చేసిన అవడం తక్కువ. అందరూ ఒకే డ్రెస్ వేసుకొని మనస్ఫూర్తిగా తల్లి మమ్మల్ని ఇంత పెద్ద మనసు ఆర్ట్ఫుల్ గా అంత పెద్ద వృక్షాన్ని చేసావు, నీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ తల్లి అని చెప్పాలని ఒక ఆలోచన. మంచి కార్యక్రమం యాక్చువల్ గా కూడా. ఇప్పుడున్న స్పోర్టివ్ స్పిరిట్ కావచ్చు, ఉరుకుల పరుగుల కాంపిటేటివ్ కావచ్చు, ఈగోస్ కావచ్చు, వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఒక్కడే అట్లీస్ట్ ఒక్కరోజు డెఫినెట్ గా చాలా మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీరిద్దరు కూడా ఇంత మంచి పేరు ఇలానే నిలుపుకోవాలి, ఇంకా బెస్ట్ మూవీస్ మీ ఖాతాలో పడాలి, మంచి మంచి అవార్డ్స్ నందితో పాటు ఇంకా మంచి అవార్డ్స్ కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. చూస్తూనే ఉండండి HM TV.